అంటే వాట్ డస్ ఇట్ షో? చాలామంది చాలా చెప్తారు ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఈ ఇండస్ట్రీ ఇస్ కంట్రోల్డ్ బై సమ్ పీపుల్, యూ క్యాన్ మేక్ ఇట్, ఫ్యామిలీస్ ఓన్లీ కెన్ మేక్ ఇట్, దే కెన్ మేక్ ఇట్ అని. హియర్ ఇట్ షోస్ దట్ షియర్ టాలెంట్. ఇఫ్ సంబడీ ఈస్ టాలెంటెడ్, nobody can stop them and they'll go to places. Ideal situation, ప్రతి సినిమాకు ఒక వారం ఉంటే బాగుంటుంది. ఇట్స్ అన్ ఐడియల్ వరల్డ్. అన్ఫార్చునేట్గా సంవత్సరానికి 150 సినిమాలు తీస్తున్నాం, ఉండేది 52 వారాలే. ఆ 52 వారాల్లో అడ్జస్ట్ చేసుకోవటం కష్టం అవుతుంది. ప్రతి ఒక్కరికి కంపల్షన్ ఉంటుంది. చేంబర్లో కూడా ఒక ఇది పెట్టాం, ఒక కమిటీ, ఏమన్నా రిలీజులు అడ్జస్ట్ చేయొచ్చా చేయకూడదా. అది చాలా డిఫికల్ట్ డెసిషన్ టు మేక్. ఎవరు ఎందుకు ఒక రోజు రావాలనుకుంటారు, వాళ్ళ ఆ ప్రజెంట్ పొజిషన్, వాళ్ళ క్యాల్కులేషన్స్, వాళ్ళ అస్ట్రాలజీలు చాలా ఉంటాయి ప్రతి సినిమాలో. ఒక పెద్ద సినిమా రాకపోవచ్చు, ఇంకో సినిమా ఎక్కువ సినిమాలు ఒకేసారి వస్తాయి. సో ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ డెసిషన్ టు మేక్. ఇండస్ట్రీలో 2 రకాలు అంటున్నారు. పెద్ద సినిమాలకు మాత్రం మినిమం 2 weeks గ్యాప్ ఇవ్వాలి, కంపల్సరీగా ఇవ్వాలి. బికాస్ పెద్ద డబ్బులు ఇన్వెస్ట్ అయి ఉన్నాయి కాబట్టి దోస్ ఫిల్మ్స్ రిక్వైర్ అట్లీస్ట్ 2 weeks. అది చెప్పడానికి బాగుంటుంది, కానీ తీసే నిర్మాతకి నేను ఈరోజు వస్తానంటే అతను ఆపటానికి రైట్ మనకి ఎవరికి లేదు. దానివల్ల సినిమాలు బాగా ఆడవు అనేది కూడా జరగదు. చాలాసార్లు 2 పెద్ద సినిమాలు ఒకే రోజు వచ్చినా 2 సూపర్ హిట్లు అవుతాయి. there will be a little bit of sharing. అంటే ఒక్కొక్కసారి 2-3 సినిమాలు ఒకేసారి వచ్చినప్పుడు సినిమాలకి మీద మూడ్ కూడా ఎక్కువ ఉంటుంది. there is a mood for audience. పాత రోజుల్లో 4 సినిమాలు పండగకు ఉండే, 6 సినిమాలు ఉండే. అంటే ఇప్పుడు బాహుబలి, బజరంగి భాయిజాన్, శ్రీమంతుడు పక్కన వచ్చినాయి. దేనివల్ల తగ్గల, జనాల్లోనే ఒక యూఫోరియా. తర్వాత సినిమా చూపిస్తామా, భలే భలే మగాడు, సినిమా చూడాలని ఒక యూఫోరియా క్రియేట్ అయిపోతుంది. రెగ్యులర్ కూడా యువర్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ మనం మిగతా టాపిక్స్ నుంచి, స్పోర్ట్స్ నుంచి, పాలిటిక్స్ నుంచి వెళ్ళేసేసి ఈ సినిమాలు బాగున్నాయి కదా అని ఆ మూడ్ క్రియేట్ అవుతుంది. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.